ఓం నమో వెంకటేశాయ. తారేశ బింబవదనం సరసీరుహాక్షం తారేశ మోక్షదముదారమతిం సుభద్రం మారీచదానవహరం సజలాభ్రవర్ణం వీర్యాంబుధిం భయహరం కలయామి రామం. నక్షత్రాధిపతి అయినటువంటి సూర్యుని వలె ప్రకాశించేటటువంటి ముఖ వర్చస్సు గలవాడు, మారీచాది దానవులను సంహరించినటువంటి వాడు, తన శౌర్య వీర్య పరాక్రమముతోటి జనుల యొక్క భయాన్ని హరించేటటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయానుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 251వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా అన్నమాచారుల వారి సంకీర్తనతోటి ప్రారంభం చేసుకుంటూ ఓహో ఎంతటి వాడే అనేటటువంటి సంకీర్తనను కుమారి లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓహో ఎంతటి వాడే హరి, ఓహో ఎంతటి వాడే హరి, సాహస గుణమూల చతురుడాయితడు, ఓహో ఎంతటి వాడే హరి, సాహస గుణమూల చతురుడాయితడు, ఓహో ఎంతటి వాడే హరి.
కీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీజానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షడ్వింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్
సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షడ్వింశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అధ సీతా సముత్పత్య వేపమానా చ తం పతిం అపశ్యచ్చోక సంతప్తం చింతావ్యాకులితేంద్రియం. రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరుతూ తల్లి యొక్క అనుమతి తీసుకున్నాడు, మంగళాశాసనం ఆశీస్సులను తీసుకున్నాడు. మరి భార్య అయినటువంటి సీతాదేవికి చెప్పటం కోసం సీతాదేవి యొక్క అంతఃపురానికి వస్తే ఆ అంతఃపురం బయట అంతఃపురంలోనూ కూడా అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్నారు. అంతఃపురం అంతా కూడా గొప్పగా అలంకరించబడి ఉన్నది. అందరి యొక్క ముఖములలోనూ కూడా రామ పట్టాభిషేకం యొక్క వేడుకలు వారి యొక్క కన్నులలోనే కనిపిస్తున్నట్లుగా అంత ఆనందంగా గోచరిస్తూ వాళ్ళందరూ రాముణ్ణి చాలా గొప్పగా చూస్తూ మహారాజుగా భావిస్తూ ఉంటే రామచంద్రమూర్తి వారందరి యొక్క చూపులు తనకు గుచ్చుకుంటున్నట్లుగాను అక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవం మరి పట్టాభిషేకం ఆగిపోయినటువంటి విషయం తెలియక వారందరూ అంత ఆనందోత్సాహాలతో ఉండేటప్పటికీ ఆ విషయాన్ని రామచంద్రమూర్తి వారికి తెలియజేయలేక వారి యొక్క ఆనందోత్సాహాలను ఆపలేక ఏమీ మాట్లాడలేక అలా తల వంచుకుని అంతఃపురం లోపలికి ప్రవేశించాడు రామచంద్రమూర్తి. ప్రవేశిస్తే సీతాదేవి అక్కడ భగవంతుణ్ణి అర్చిస్తూ ఉన్నది. వ్రతోపవాస నియమములతోటి తన భర్తకు మంచి జరగాలి అని ఆమె ఆరాధిస్తూ ఉన్నది, ధ్యానిస్తూ. ఇంతలో రామచంద్రమూర్తి అంతఃపురంలోకి ప్రవేశించాడు. మరి చూచింది సీతాదేవి. చూచేటప్పటికీ చటుక్కున కంగారు పడుతూ లేచింది. ఎందుకు అలా లేచింది అంటే అధ సీతా సముత్పత్య, సీతాదేవి హడావిడిగా కంగారు పడుతూ ఎగసిపడి లేచి వేపమాన, సీతాదేవి వణుకుతూ ఉన్నదిట. ఆమె యొక్క శరీరం కంపించిపోతూ ఉన్నది. అలా కంపించిపోతూ ఉన్నది వేపమాన. ఎందుకు అలా కంపిస్తున్నది అంటే ఎప్పుడైనా సరే రామచంద్రమూర్తి అంతఃపురంలోకి ప్రవేశించాడు అంటే ఆయన ముఖంలో ఉండేటటువంటి ఆ ఆనందోత్సాహములనేవి సీతాదేవిలో ఆనందోత్సాహాలను మరింతగా పెంచుతాయి. ఏనాడు కూడా సీతాదేవి రామచంద్రమూర్తి వివర్ణ వదనుడై దుఃఖంతో కూడినటువంటి ముఖంతో ఉన్న రామచంద్రమూర్తిని ఏనాడు కూడా చూడలేదు సీతాదేవి. కానీ ఈనాడు ఎంతో ఆనందంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ రోజు కంటే కూడా ప్రత్యేకమైనటువంటి అలంకరణలో రామచంద్రమూర్తి అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నది సీతాదేవి. కానీ దానికి భిన్నంగా రాముడు దుఃఖంతో కూడి ఉన్నటువంటి వాడై తల వంచుకుని అలాగా అంతఃపురంలోకి ప్రవేశిస్తుంటే ఆయనను చూచిన వెంటనే సీతాదేవికి ఒళ్ళు గగ్గురు బాటకు చెందినట్లుగాను ఒళ్ళు వణుకు పుట్టినట్లుగాను చటుక్కున ఆ కూర్చున్నటువంటి ఆమె ఎగసిపడి లేచింది. లేచి శోకతంత సంతప్తం, శోకము చేత సంతప్తం అంటే తప్పించబడినటువంటి వాడు, బాధతో ఉన్నటువంటి వాడు, తల వంచుకొని వస్తున్నటువంటి వాడు. చింతాం వ్యాకులితేంద్రియం, మనసులో ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ బాధ చేత ఆ రాముని యొక్క ఇంద్రియములు కూడా పూర్తిగా పనిచేస్తున్నాయా, లేకపోతే ఇంద్రియములు కూడా శోకముతో నిండిపోయినాయా అన్నట్లుగా. అంటే ఏమిటి, రాజఠీవితో నడుచుకుంటూ రావడానికి బాధపడుతూ అలా చేతులూపుకుంటూ నడుచుకుంటూ రావడానికి తేడా ఉంటుంది కదా. రామచంద్రమూర్తి సీతాదేవి యొక్క అంతఃపురం వరకు వచ్చే వరకు కూడా ఆ తేజస్సు, అదేవిధంగా ఆ ధైర్యము అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కానీ సీతాదేవి యొక్క అంతఃపురంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరి యొక్క ఆనందాన్ని చూచి, అయ్యో ఈ ఆనందం అంతా కూడా అబద్ధము కదా, వీళ్ళకి నిజం తెలియకుండా ఇంతగా ఆనందిస్తున్నారే, నిజాన్ని నా నోటితో ఎలా తెలియజేయగలను, వీళ్ళని ఎలా బాధ పెట్టగలను అని చెప్పి వారికి కలుగబోయే బాధను తలుచుకుని రామచంద్రమూర్తి తనలో తాను బాధపడుతూ తల వంచుకుని
అంతఃపురంలోకి ప్రవేశించాడు కదా. మరి రాముడు తల వంచుకుని ఈ విధంగా అంతఃపురంలోకి రావటము, సూటిగా సీతాదేవిని చూడలేకపోవటము ఇదే మొదటిసారి. అందువలన సీతాదేవి కూడా రామచంద్రమూర్తిని దూరం నుంచే చూచి కూర్చుని ఆ విధంగా భగవంతుని ధ్యానిస్తున్నటువంటి ఆమె ఎగసిపడి కంగారుపడి లేచి చింత చేత, అంటే ఏదో విపరీతమైనటువంటి ఆలోచన చేత అన్యమనస్కంగా ఉన్నటువంటి వాడు, ఏదో బాధలో ఉన్నటువంటి వాడైనటువంటి తం పతిం, తన భర్త అయిన రామచంద్రమూర్తిని అపశ్యతు, సీతాదేవి చూచిందిట. అంటే ఆ చూడటంలోనే సీతాదేవికి అర్థమైపోయింది ఏదో తేడా ఉన్నది ఈ రోజు రామచంద్రమూర్తి యొక్క ప్రవర్తనలో, ఏదో దుఃఖంతో ఉన్నాడు, ఏదో చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాడు అనే విషయం తెలిసి ఆ రాముని యొక్క స్థితిని చూచి సీతాదేవి మరింత కంగారు పడిందిట. మరి రాముని యొక్క పరిస్థితి ఏమిటి? తాం దృష్ట్వా సహ ధర్మాత్మా నశశాక మనోగతం తం శోకం రాఘవ సోఢం తతో వివృతతాంగతః. రాముడు కూడా అప్పటి వరకు తనలో ఉన్నటువంటి దుఃఖాన్ని తనలోనే అణుచుకుని బయటకు చాలా గంభీరంగా ఉన్నాడు, ధీరోదాత్తుడుగా గోచరిస్తూ ఉన్నాడు. కానీ ఎంతటి వారైనప్పటికీ కూడా తమలో బాధను దాచుకోగలిగినటువంటి, ఇముడ్చుకోగలిగినటువంటి, నిగ్రహించుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళైనా తమకు అత్యంతము ఆత్మీయులు ఎవరైతే కనిపిస్తారో వారిని చూచినప్పుడు మాత్రము వీరిలో ఉన్నటువంటి బాధని వాళ్ళు ఆపుకోలేరు. ఆ బాధ బయటికి వద్దన్నా సరే ఆ బాధ బయటికి వచ్చేస్తుంది. లేకపోతే కనీసం కళ్ళలోనైనా సరే, కన్నీళ్ల రూపంలోనైనా ఆ బాధ ఆత్మీయులకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ ఆత్మీయత అనుబంధం అంత గొప్పగా ఉంటాయి. కావున ఏదైతే వీరి యొక్క మనస్సు ఉన్నదో అదే అవతలి వారి యొక్క మనస్సు కూడా అవుతుంది. కావున ఏదైతే వీరి యొక్క ఆలోచనలు ఉన్నాయో, వీరి యొక్క భావాలు ఉన్నాయో, ఆ ఆత్మీయుల యొక్క భావాలు కూడా అదే విధంగా ఉంటాయి. కనుక వీరి మనస్సులో ఉన్నటువంటి బాధ వారి ముందు బయటకు వచ్చేస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో చెబుతారు. వివాహంలో కూడా, ఆ వివాహం చేసే సందర్భంలో కూడా వరుడు చెబుతాడు కదా, నా మనస్సు ఏదైతే ఉందో అదే నీ మనస్సు అవ్వాలి, నీ మనస్సులో ఏదైతే ఉందో అదే నా మనస్సు అవ్వాలి, మన ఇద్దరి యొక్క మనస్సులు కూడా పెనవేసుకుని ఏకాభిప్రాయంతో మనం జీవించాలి అని చెప్పి వేదమంత్రములు కూడా మనకు వివాహంలో చెప్పిస్తారు కదా. అదేవిధంగా అంటే ఏమిటి? భార్యాభర్తల యొక్క మనస్సులో ఐకమత్యం అనేది, ఏక మనస్సుగా ఉండడం అనేది అది మంత్రపూరితంగా ఆపాదించబడినది, ఆ వివాహ బంధంతో ఏర్పడినటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. మరి అందుకనే రామచంద్రమూర్తి బయట వచ్చేటప్పుడు ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడా అంతఃపురంలోకి ప్రవేశించేటప్పటికీ ఆయనలో కొంత బాధ అనేది పెళ్ళుబికి బయటకు వస్తూ ఉన్నది. ఆయనను చూచిన వెంటనే సీతాదేవి రాముడు ఏమీ చెప్పకుండానే రాముడి యొక్క హావభావాలను అలా తల వంచుకు రావటము చూచినటువంటి సీతాదేవి ధ్యానం చేస్తున్నటువంటిదే రాముడిని చూడంగానే కంగారుగా ఉన్నట్టుండి ఎగసిపడి లేచి భర్తని చూస్తూ ఉన్నది, కంగారు పడుతూ ఏం జరిగిందో, ఏమైందో, రాముడిలా ఉన్నాడేమిటి అని చెప్పి. మరి అలా ఉన్నటువంటి సీతాదేవిని చూచేటప్పటికీ రామచంద్రమూర్తి యొక్క బాధ ఆగలేదు. అదే చెబుతున్నాడు, ధర్మాత్ముడైనటువంటి, ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ధర్మస్వరూపుడైన సహ రాఘవ, ఆ రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తి తాం దృష్ట్వా, సీతాదేవిని చూచి, తనను చూచి కంగారు పడుతూ లేచి దగ్గరకు వస్తున్నటువంటి సీతాదేవిని చూచి మనోగతం తం శోకం షోఢుం నశశాక, తన మనస్సులో ఉన్నటువంటి శోకాన్ని షోఢుం భరించడానికి నశశాక వీలు కుదరలేదుట. అప్పటి వరకు తన మనస్సులోనే దాచుకున్నటువంటి దుఃఖాన్ని ఇక భరించలేకపోతున్నాడు రామచంద్రమూర్తి. ఆ దుఃఖము సముద్రము కెరటంలాగా బయటకు వస్తున్నది, ఎగిసిపడుతున్నది. ఎందుకని? ఎదురుగా కనిపిస్తున్నటువంటి వారు సీతాదేవి. మరి ఆమె తన మనస్సే ఆమె మనస్సే తాను. కావున తాను తెలియచేయకపోయినప్పటికీ కూడా రాముడి యొక్క మనస్సులో ఉన్న బాధ సీతాదేవికి తెలిసిపోతుంది. అందుకనే కదా ఆమె కంగారు పడుతూ చూస్తున్నది. మరి ఆమె యొక్క కంగారుని, ఆమె యొక్క ఆప్యాయత, ప్రేమను చూచేటప్పటికీ రామచంద్రమూర్తిలో కూడా ఆ బాధ ఆగలేదు. అప్పటి వరకు దాచుకున్నటువంటి తం శోకం, ఆ శోకం ఏదైతే ఉందో అంటే ఏమిటి? తన వనవాస వార్తను సీతాదేవికి ఎలా తెలియజేయాలి?
తాను వనవాసానికి వెళితే సీతాదేవి ఒక్కతే ఎలాగ ఈ అయోధ్య నగరంలో ఉండగలదు, తనను విడిచి ఎలా ఉండగలదు, సీతాదేవిని విడిచి తాను ఎలా ఉండగలడు అని చెప్పి అలా మనసులో ఉండిపోయినటువంటి శోకం ఏదైతే ఉందో ఆ శోకం షోఢుం నశశాక, రాముడు తట్టుకోలేకపోయాడు, ఆ శోకాన్ని భరించలేక తతః వివృతతాంగతః, ఇంకా అప్పుడు ఆ శోకం, రాముడి యొక్క శోకం ఆ కన్నుల నుండి అదేవిధంగా ఆయన నుండి బయటకు ప్రస్ఫుటంగా తెలిసే విధంగా ప్రకటించబడింది. అంటే రాముడిలో ఉన్నటువంటి శోకం సీతాదేవి ముందు బయటకు వచ్చేసింది, బయటపడింది. దాంతో సీతాదేవి మరింత కంగారు పడుతున్నది. అది చూసినటువంటి రామచంద్రమూర్తిలో మరింత శోకం పెరుగుతూ ఉన్నది. ఎందుకని ఇంత శోకము? అప్పటి వరకు కూడా సీతాదేవి యొక్క అంతఃపురంలో ప్రవేశించేంత వరకు శోకలేశమైనా సరే, అంటే కొద్దిపాటి శోకమైనా సరే లేనటువంటి రాముడు ఇప్పుడు మాత్రం సీతాదేవిని సూచన వెంటనే అంతటి శోకాన్ని ఎందుకు పొందుతున్నాడు అంటే, సీతాదేవిని సూచన వెంటనే నన్ను విడిచి సీతాదేవి, రాముడు అనుకుంటున్నాడు రాముడిని విడిచి సీతాదేవి ఉండగలదా? 14 సంవత్సరముల పాటు ఆమె యొక్క ఎడబాటుని నేను భరించగలనా? పోనీ అలా కాదుకూడదు అని చెప్పి నాతో పాటు వచ్చేస్తే అతి సుకుమారంగా పెరిగినటువంటి అల్లారు ముద్దగా పెరిగినటువంటి రాజకుమార్తె సీతాదేవి, ఆమెను అంతఃపురంలో ఉంచకుండా అడవులకు తీసుకువెళ్ళడం ఎంతవరకు అది సమంజసము? ఆ అడవులలో అయినా ఆ కష్టాన్ని భరించగలదా? కావున రాముడిని విడిచి అయోధ్య నగరంలో ఉన్నా సరే సీతాదేవికి కష్టమే, రాముడితో పాటు అడవులకు వెళ్ళినా సరే సీతాదేవికి కష్టమే అని చెప్పి సీతాదేవికి రాబోయేటువంటి కష్టాన్ని తలుచుకుని రామచంద్రమూర్తికి శోకము ఆగలేదు. ఎందుకు అంటే అప్పటి వరకు తనకు తాను వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది, తాను రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ విషయములేవి కూడా రామచంద్రమూర్తిని బాధ పెట్టలేదు, రామచంద్రమూర్తిని చెలింప చెయ్యలేదు. కానీ దీని మూలంగా తాను వనవాసానికి వెళ్ళడం ద్వారా సీతాదేవికి బాధ కలుగుతున్నది, లేకపోతే తనతో పాటు వనవాసానికి వస్తే సీతాదేవి కష్టముల పాలవుతుంది అనే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మాత్రము రామచంద్రమూర్తి హృదయంలో ఆ కష్టమును, ఆ బాధను, దుఃఖమును అణచుకోలేనంతగా, తట్టుకోలేనంతగా, భరించలేనంతగా అంతటి శోకం అనేది కలిగింది. అందుకనే సీతాదేవిని చూచేటప్పటికీ రామచంద్రమూర్తిలో శోకము ఆ భరించలేక ఆ తట్టుకోలేనటువంటి శోకంతో రాముడు కూడా ఆ శోకాన్ని బయటకు ప్రకటించేశాడు. రాముని యొక్క కళ్ళలో కూడా ఆ సందర్భంలో నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా తతః వివృతతాంగతః, ఈ విధంగా రాముడిలో ఉన్నటువంటి శోకం ఏదైతే ఉందో సీతాదేవి గురించినటువంటి శోకము ఆ శోకము సీతాదేవిని చూచేటప్పటికి బయటకు వచ్చేసింది. బాధపడుతూ ఉన్నాడు. ఎందుకని బాధపడుతున్నాడు? వ్యసనేషు చ మనుష్యాణం భృశం భవతి దుఃఖితః అని మనం ముందే అనుకున్నాం. ఎదుటివారికి కలిగేటటువంటి శోకాన్ని, బాధను చూస్తే, ఎదుటివారికి రాబోయేటటువంటి కష్టాన్ని చూస్తే రాముడు వారికంటే కూడా ఎక్కువ కష్టపడతాడు, వారికంటే కూడా ఎక్కువ దుఃఖపడతాడు అని. ఇప్పుడు సీతాదేవికి రాబోయేటటువంటి కష్టముని తలుచుకుని సీతాదేవి కంటే కూడా ఎక్కువగా రాముడే ఇప్పుడు సీతను చూచి బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధని మనస్సులో అణుచుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఎదురుగా కనిపెడుతున్నటువంటి వారు సీతాదేవి. ఆమె ముందు ఏది కూడా దాచలేడు రాముడు, దాచిన దాగదు. అందుకని ఇక్కడ తతః వివృతతాంగతః, ఇంకా రాముడు సీతాదేవి ముందు బయటపడిపోయాడు. ఆ శోకం అనేది బయటకు వచ్చేసింది. వివర్ణవదనం దృష్ట్వా తం ప్రస్విన్నమర్షణం ఆహ దుఃఖాభిసంతప్త కిమిదానీమిదం ప్రభో. సీతాదేవి కంగారు పడుతూనే మరి తన భర్త అయినటువంటి ధీరోదాత్తుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క వదనంలో, ఆయన యొక్క ముఖంలో ఇటువంటి శోకం కనిపించేటప్పటికీ ఇవి కూడా భరించలేక, అయితే ఆయన యొక్క శోకాన్ని తగ్గించాలి అని చెప్పి ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నది, కారణం అడుగుతూ ఉన్నది. వివర్ణవదనం, శోకము చేత ఆవరించబడినటువంటి ముఖము కలిగిన వాడు. తేజస్సు అనేది రామచంద్రమూర్తిలో ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. అయితే ఈనాటి తేజస్సు
సాధారణమైన తేజస్సుతో పాటు కొంత దుఃఖం అనేది కూడా కనిపిస్తూ ఉన్నది. అందుకని వివర్ణవదనం, ప్రతిరోజు తన అంతఃపురానికి వచ్చేటప్పుడు ఎంత తేజోవంతంగా ఎంత ఆనందంగా ఉంటుందో ఆ విధంగా లేకుండా ఈనాడు కొంత విభిన్నంగా కనిపిస్తున్నటువంటి ముఖం కలిగిన వాడు. అంతేకాదు ప్రస్విన్నం, తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం ముఖ్యమైనది అయినప్పుడు, తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఎదుటివారిని బాధ పెడుతుంది అనిపించినప్పుడు అటువంటి మాట చెప్పేటటువంటి వారికి చెమట్లు పడతాయి. ఎందుకు అంటే అది చెప్పటం వల్ల ఎదుటివారికి కూడా బాధ కలుగుతుంది, తాను కూడా బాధను పొందుతాడు. కావున అందుకనే ప్రస్విన్నం, అరణ్యవాస వార్తను సీతాదేవికి ఇంత సుకుమారమైనటువంటి సున్నితమైన మనస్సు కలిగిన సీతాదేవికి తన వనవాస వార్తను ఎలా తెలియజేయగలను అని చెప్పి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క ముఖమంతా కూడా చెమటలు బట్టి ఉన్నాయట. ప్రస్విన్నం, చెమటలు బట్టి. అమర్షణం, తన మనస్సులోనే ఆ దుఃఖమును అణచుకోవాలి అనుకుని ఆ వనవాస వార్తను ధైర్యంగా తెలియజేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నాడు రామచంద్రమూర్తి. కానీ ఎదుటిగా ఉన్నటువంటి వారికి తనకి భేదం లేదు. ఆత్మీయులు తానే తన మనస్సే ఆమె అవ్వడంతో ఆ విషయాన్ని అమర్షణం, ఆయన కలిగినటువంటి దుఃఖాన్ని అణచుకోలేకపోతున్నాడు, నిగ్రహించుకోలేకపోతున్నాడు. సాధారణంగా అమర్షణ అంటే క్రోధనో అమర్షణ కోపే అని అంటారు. క్రోధంతో ఉన్నటువంటి వారిని, కోపంతో ఉన్నటువంటి వారిని అమర్షణ అని అంటారు. అమర్షణము అంటే కోపమో క్రోధమో అని. కానీ ఇక్కడ రామచంద్రమూర్తి కలిగింది కోపమో క్రోధమో కాదు. పైగా రాముని యొక్క స్వభావం అటువంటిది కాదు. కావున ఇక్కడ అమర్షణ అంటే సహించలేనటువంటి వాడు అనే అర్థం చెప్పాలి. ఏం సహించలేనటువంటి వాడు? కోపాన్ని సహించలేకపోవటం కాదు, సీతాదేవికి కలగబోయేటటువంటి బాధని తలుచుకుని ఈ విషయాన్ని తన వనవాస వార్తను తెలియజేస్తే సీతాదేవి తట్టుకోలేదు అని చెప్పి తనలో కలుగుతున్నటువంటి దుఃఖాన్ని సహించలేనటువంటి తన భర్త అయిన ఆ రామచంద్రుణ్ణి దృష్ట్వా, సీతాదేవి చూచి దుఃఖాభిసంతప్త, రాముని యొక్క దుఃఖము చేత రాముడు సంతప్తుడవుతున్నాడు, బాధపడుతున్నాడు అని అంటే అది ఒప్పుకునేదే, అది ప్రత్యక్షంగా తెలిసేదే. కానీ రాముని యొక్క దుఃఖము చేత సీతాదేవి బాధపడుతూ ఉన్నది, సీతాదేవి సంతప్తురాలవుతున్నది, తప్పించిపోతూ ఉన్నది. అలా తప్పిస్తున్నటువంటి సీతాదేవి ఆహా ఈ విధంగా అంటున్నది. ఏమని? ప్రభో ఇదానీం ఇదం కిం. ప్రభో రామచంద్ర, ప్రభు అంటే సమర్థుడు అని అర్థం. సమర్థుడు, సర్వసమర్థుడమైనటువంటి రామచంద్ర, ఇదానీం కిం, పట్టాభిషేక శుభ సందర్భంలో, రాజాధిరాజుగా పట్టాభిషిక్తుడి కాబోతున్నటువంటి ఈ సందర్భంలో ఇదం కిం, ఈ విధంగా ముఖంలో బాధను కనబరుస్తూ ఉన్నావేమిటి? నీలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు, దుఃఖంతో ఉన్నావు. ఏమిటి దీనికి కారణం? సరే మామూలు రోజుల్లో ఉన్నావు అంటే అదో రకం, కానీ ఆనందపడవలసినటువంటిది, ప్రత్యేకంగా ఆనందపడవలసినటువంటి విశేషమైనటువంటి ఈనాడు నువ్వు ఈ విధంగా వివర్ణ వదనముతోటి, శోక సంతప్త హృదయంతో నువ్వు కనిపిస్తున్నావే, ఏమిటి దీనికి కారణము అని చెప్పి రాముడి యొక్క శోకాన్ని చూచి తాను బాధపడుతున్నటువంటి సీతాదేవి రాముడిని ఈ విధంగా ప్రశ్నిస్తూ అంటున్నది. అదేంటి ఈనాడే అనే అంటంలో ఉద్దేశం ఏమిటి అంటే అద్యమార్హస్పత్య శ్రీమాన్ ఉక్తః పుష్యోను రాఘవ ప్రోచ్యతే బ్రాహ్మణై ప్రాజ్ఞై కేన త్వమసి దుర్మనాః. అద్య బార్హస్పత్య శ్రీమాన్ అని మొదలుపెట్టి ఈరోజు ఏమిటి విశేషం? పుష్యమి నక్షత్రం వచ్చేస్తున్నది. ఏమిటి పుష్యమి నక్షత్రం వస్తే? వశిష్ఠుల వారు పుష్యమి నక్షత్రం రోజున, దశరథ మహారాజు పుష్యమి నక్షత్రం రోజున రామచంద్రమూర్తికి పట్టాభిషేకాన్ని సంకల్పించారు కదా. కావున ఆ పట్టాభిషేకానికి యోగ్యమైనటువంటి పెద్దలందరూ కూడా నిర్ణయించబడినటువంటి పుష్యమి నక్షత్రం వచ్చేసిందయ్యా. అంటే ఇక నీ పట్టాభిషేకానికి సమయం దగ్గర పడింది, సమయం ఆసన్నమైనది. ఇటువంటి సందర్భంలోనా ఇదానీం, ఇటువంటి సందర్భంలోనా నీవు ఈ విధంగా ముఖంలో బాధతోటి, మనస్సు నిండా దుఃఖంతో కనిపిస్తూ ఉన్నావు అంటూ రాఘవ, రఘువంశీయుడైనటువంటి రామచంద్ర, బార్హస్పత్య ఉక్తః, బార్హస్పత్య
బృహస్పతి దేవతాకమైనటువంటి బృహస్పతి అధిదేవతగా కలిగినటువంటి నక్షత్రం పుష్య నక్షత్రం ఏదైతుందో పుష్యమే నక్షత్రం ఉక్త పట్టాభిషేకానికి యోగ్యమైనటువంటి నక్షత్రంగాను పట్టాభిషేకం నిర్ణయించినటువంటి నక్షత్రంగా పట్టాభిషేకానికి అర్హమైనటువంటి నక్షత్రంగా పెద్దలందరూ కూడా నిర్ణయించారు కదయ్యా. శ్రీమాన్, పైగా నక్షత్రం సామాన్యమైంది కాదు, శ్రీమాన్ సకల సంపదలని కూడా తెచ్చిపెట్టేటటువంటిది పుష్య నక్షత్రం, శ్రీకరమైనటువంటిది, సంపత్కరమైనటువంటిది. అలాంటిది పుష్యమీ నక్షత్రము అద్య, ఈనాడే అని చెప్పి, ఈనాడే ఈ పుష్యమీ నక్షత్రంలోనే నీ పట్టాభిషేకము అని చెప్పి ప్రాజ్ఞై బ్రాహ్మణై ప్రోచ్యతేను, ప్రాజ్ఞులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత, పండితోత్తముల చేత, ఋషుల చేత ప్రోచ్యతేను చెప్పబడింది కదా, చెప్పబడుతూ ఉన్నది కదా. నీ పట్టాభిషేకం ఈనాడే అని చెప్పి చాలా విశేషమైనటువంటి నక్షత్రము అని, ఈ నక్షత్రం అనేది ఆ పట్టాభిషిక్తుడైనటువంటి వాడికి గొప్ప కీర్తిని గడించి పెడుతుందని, సకల సంపదలను కూడా సమకూర్చుతుంది అని చెప్పి, జీవితాన్ని సార్థకం చేస్తుంది అని చెప్పి పెద్దలు తెలియజేశారు కదా. మరి అటువంటి నక్షత్రం వచ్చేసింది ఈ శుభ సందర్భంలో, ఈ శుభవేళ త్వం కేన దుర్మనాహ, ఎందుకని నీవు ఇలా దుఃఖమైనటువంటి మనస్సుతోటి బాధపడుతూ ఉన్నావు? పుష్యమీ నక్షత్రం వచ్చేసింది రామా, నీ పట్టాభిషేకానికి యోగ్యమైనటువంటి నక్షత్రంగా పెద్దలు తెలియజేశారు. పైగా పుష్యమీ నక్షత్రం చాలా గొప్పది అని చెప్పి ప్రాజ్ఞులు చెప్పారు అన్నారు. ప్రాజ్ఞులు అంటే ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు ప్రాజ్ఞులు. ప్రజ్ఞ అంటే ఏమిటి? బుద్ధి అండి అని అంటాం. కానీ బుద్ధిలోనే చిన్న చిన్న విశేషములతోటి ప్రాజ్ఞులు అంటారు. చూడండి, స్మృతి, మతి, బుద్ధి, ప్రజ్ఞ అని చెప్పి బుద్ధులేనే 4 రకాలు. స్మృతి అంటే పూర్వం జరిగినటువంటి విశేషాలను గుర్తు ఉంచుకోవటాన్ని, సమయానికి గుర్తు తెచ్చుకోవటాన్ని స్మృతి అని అంటారు. మతి అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల గురించి సంయుక్తికంగాను చక్కగా ఆలోచించగలగటాన్ని మతి అని అంటారు. మూడవది బుద్ధి. బుద్ధి అంటే కనుక జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ సందర్భానికి సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకునగలగటం ఏదైతే ఉందో దానిని బుద్ధి అని చెప్పి అన్నారు. మరి ప్రజ్ఞ అని అంటే ఈ మూడింటిని కూడా కలిగి ఉండటాన్ని ప్రజ్ఞ అని అన్నారు. అంటే ఆ సందర్భానికి పూర్వం జరిగినటువంటి విశేషం, పూర్వం తెలిసినటువంటి విషయం గుర్తు రావటము, ఆ సందర్భానికి కంగారులో ఉన్నప్పటికీ కూడా ఆ సందర్భంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటము, ఆ నిర్ణయం భవిష్యత్తులో కూడా ఉపయోగపడే విధంగా ఉండటము, ఇలాగా భూత భవిష్యత్ వర్తమానాలని మూడింటినీ కూడా ప్రభావితం చేసే విధంగా ఉండే ఆ బుద్ధి విశేషం ఏదైతే ఉందో దానినే ప్రజ్ఞ అని చెప్పి అన్నారు. అదనమాట విశేషం. అంటే పూర్వం జరిగినటువంటి వాటిని గుర్తుపెట్టుకోవటం స్మృతి, జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ సమయానికి చటుక్కున చక్కని నిర్ణయం తీసుకోగలగటం బుద్ధి, జరగబోయేటువంటి దానిని ఆలోచించగలగటం మతి, ఈ 3 లక్షణములను కూడా ఒకేసారి చేయగలగటం ఏదైతే ఉందో దానిని ప్రజ్ఞ అని చెప్పి అన్నారు. మరి అటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు అంటే భూత భవిష్యత్ వర్తమానాన్ని మూడింటిని కూడా ఊహించి చెప్పగలిగినటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో వారు పుష్య అద్య ప్రాజ్ఞై ప్రోచ్యతేను, అటువంటి ప్రాజ్ఞులైనటువంటి వారు పుష్యమీ నక్షత్రంలో నీ యొక్క పట్టాభిషేకాన్ని నిర్ణయించారు కదా, అటువంటి పుష్యమీ నక్షత్రమే వచ్చేసింది అని. చూడండి, బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞ త్రైకాల్య గోచర అని చెప్పి అన్నారు. కావున మరి నిర్ణయించినటువంటి వాళ్ళు నీ పట్టాభిషేకాన్ని పుష్యమీ నక్షత్రంలో నిర్ణయించినటువంటి వాళ్ళు ఏదో సామాన్యులైన వాళ్ళు కాదు, భూత భవిష్యత్ వర్తమానం నుండి కూడా తెలిసినటువంటి వారు. అటువంటి వారు నిర్ణయించినటువంటి ఈ పుష్యమీ నక్షత్రంలో నిర్ణయించినటువంటి నీ పట్టాభిషేకం సమీపించిందయ్యా, ఈ సందర్భంలోనా నువ్వు ఇలాగా దుఃఖంతో ఉండటం అని అన్నది. వెంటనే మనకు సందేహం, ఏమండి సీతాదేవి కూడా అంటున్నది, రామ పట్టాభిషేకాన్ని నిర్ణయించినటువంటి వాళ్ళు ప్రాజ్ఞులు. ప్రాజ్ఞులు అంటే కనుక భూత వర్తమాన భవిష్యత్తులన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు రామ పట్టాభిషేకానికి పుష్యమీ నక్షత్రంలో ముహూర్తం పెడితే మరి ఆ ముహూర్తం తప్పినట్లుగా అయ్యింది కదా, ఆ ముహూర్తం రామ పట్టాభిషేకానికి కాకుండా రామ వనవాసానికి దారి తీసిందే. ఏమిటిది
మరి వారి యొక్క మాట తప్పినట్టేనా అంటే వశిష్ఠాదులకి వశిష్ఠ మహర్షికి రామ వనవాసం గురించి తెలియదా? వశిష్ఠ మహర్షికి రాముని యొక్క అవతార ప్రయోజనం తెలియదా? ఎందుకు అంటే వశిష్ఠ మహర్షి వంశపారంపర్యంగా ఎప్పటి నుండో అంటే ఇక్ష్వాకు దగ్గర నుంచి దాదాపు ఈ రఘువంశం ఈ రాముని యొక్క వంశం ప్రారంభమైనప్పటి నుండి కూడా దాదాపుగా అప్పటి నుండి వశిష్ఠుల వారు ఆ వంశానికి గురువుగా ఉన్నారు. ఎందుకు ఆ వంశాన్ని అంటిపెట్టుకుని గురువుగా ఉన్నారు అని అంటే బ్రహ్మగారి ద్వారా వశిష్ఠుల వారికి ఒక విషయము తెలిసిందిట. ఏమని తెలిసింది అంటే ఈ వంశంలో ఈ ఇక్ష్వాకు వంశంలో శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించనున్నాడు అనే విషయం తెలిసిందిట. తెలిసేటప్పటికీ ఎప్పుడు ఆ రామచంద్రము శ్రీమన్నారాయణుడు ఈ వంశంలో ఆవిర్భవిస్తాడా అని చెప్పి కొన్ని తరాల తరబడి అంటే సామాన్యం కాదు, దాదాపు 45 తరములు ఎదురు చూస్తూ ఉన్నట్ట శ్రీమన్నారాయణుడు ఈ వంశంలో ఆవిర్భవించడం కోసము అని చెప్పి. అలాగా ఆవిర్భవించబోయే శ్రీమన్నారాయణుడు తన యొక్క శిష్యుడిగా ఉండటము, ఆయనకు గురువుగా తాను ఉండటము, ఇంతటి గొప్పతనము ఇంకెక్కడ వేరే ఎక్కడా ఉండదు అని చెప్పి ఆ వంశాన్నే అంటిపెట్టుకుని ఆ వంశంలో జన్మించబోయే శ్రీమన్నారాయణుడి యొక్క అవతార ప్రయోజనము కోసమే తరాల తరబడి వశిష్ఠుల వారు ఎదురు చూస్తూ అక్కడ ఉండిపోయారు. ఆ అయోధ్యరాజులకి ఆయన గురువుగా ఉన్నారు. కావున రాముడు అవతరించక ముందు నుంచి కూడా ఆ వంశంలో శ్రీమన్నారాయణుడు రామావతారంలో అవతరించబోతున్నాడు అనే విషయము, రావణాసురుడిని సంహరించడం కోసం అవతరించబోతాడు అనే విషయము కూడా వశిష్ఠుల వారికి తెలుసు. కానీ ప్రాజ్ఞుల యొక్క లక్షణం తమకు భవిష్యత్తు తెలిసినప్పటికీ కూడా విధి ఏ విధంగా ఉన్నదో, ఏ సమయానికి ఏది జరగాలని రాసిపెట్టున్నదో ఆ విధంగా అది జరిపించడమే వారి కర్తవ్యంగా భావిస్తారు. కానీ తమకు తెలుసు అని చెప్పి ముందే ఆ విషయాన్ని వాళ్ళు తెలియజేయరు. అలా అని చెప్పి జరగబోయే దాని గురించి వాళ్ళు కంగారు పడిపోయి అందరినీ కంగారు పెట్టరు. ఎందుకంటే జరగబోయేటటువంటి కష్టములు, ఆ కష్టముల తర్వాత వచ్చేటటువంటి సుఖము, అభ్యుదయము, అవతార ప్రయోజనము అన్నీ కూడా వశిష్ఠుల వారికి తెలుసు. అందుకనే వారు ఈ విషయాన్ని తెలియజేయలేదు. పైగా వారి ఉద్దేశం కూడా ఇక్కడ పుష్యమీ నక్షత్రంలో రాముడికి ఆ విధంగా ముహూర్తం పెట్టడం ఉద్దేశం ఏమిటి అంటే పుష్యమీ నక్షత్రం సకల సంపత్కరమైనటువంటిది అన్నారు. అదేవిధంగా ఆ జన్మకు సార్థకతను చేకూర్చేది అని అన్నారు. రాముడి యొక్క అవతారానికి సార్థకత ఎప్పుడు వస్తుంది? అయోధ్యానగరంలో సింహాసనం మీద కూర్చొని ఉండి ఈ అయోధ్య ప్రజలను మాత్రం పాలిస్తూ ఉంటే రాముని యొక్క అవతారానికి ప్రయోజనం అనేది వస్తుందా? రాదు కదా. మరి సకల లోకములను రక్షించాడు అనే కీర్తి అనే సంపద ఎప్పుడు వస్తుంది? కేవలం అయోధ్యానగరంలో సింహాసనం మీద కూర్చుంటే రాదు. ఎప్పుడు వస్తుంది? అడవికి వెళ్ళి రాక్షసులందరినీ కూడా సంహరించినప్పుడే రామచంద్రమూర్తికి సమస్త లోకములలోనూ కూడా కీర్తి అనే సంపద ఏర్పడుతుంది. కావున వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి ఈ పుష్యమీ నక్షత్రంలో రాముడికి పట్టాభిషేకము అంటే కేవలము అయోధ్యా నగరాన్ని, అయోధ్యా ప్రజలను రక్షించేటటువంటి పట్టాభిషేకం కాదు, సమస్తమైనటువంటి లోకములను కూడా రక్షించేటటువంటి పట్టాభిషేకం. అంటే ఏమిటి? పట్టాభిషిక్తుడు అవ్వటము అంటే సింహాసనం మీద కూర్చోవడం అని అర్థం కాదు. సకల లోకములని కూడా రక్షించడానికి బాధ్యతను స్వీకరించడం. మరి ఆ విధంగా వశిష్ఠ మహర్షి నిర్ణయించినటువంటి పుష్యమీ నక్షత్రంలోనే సమస్త లోకములను కూడా రక్షించడానికి, రాక్షస సంహారం చేయడానికి రామచంద్రమూర్తి బయలుదేరేటువంటి ముహూర్తం సిద్ధమైనది. అంటే ఏమిటి? మరి అందరూ భావించింది అయోధ్యకు మాత్రమే పాలకుడవుతాడు అని చెప్పి, అయోధ్యానగరంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకానికి మాత్రమే పాలకుడవుతారని భావించాడు. కానీ వశిష్ఠ మహర్షి పెట్టినటువంటి ముహూర్తం కేవలం ఈ లోకానికి కాదు, దేవతలందరినీ కూడా రక్షించేటటువంటి, సమస్త లోకములని కూడా పరిపాలించే పరిపాలకుడిగా రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరుతున్నాడు అనమాట. అందుకనే ఇక్కడ చూడండి, ప్రాజ్ఞై త్రికాలములు తెలిసినటువంటి, భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములు పుష్యమీ నక్షత్రం పట్టాభిషేకానికి యోగ్యమైనది అని చెప్పి, సంపత్కరమైనది అని చెప్పి చెప్పారు కదా. ఆ పట్టాభిషేకోపయుక్తమైనటువంటి పుష్యమీ నక్షత్రం సమీపించిందయ్యా. ఈ సందర్భంలో, ఈ శుభ సందర్భంలో నీవు ఆ విధంగా దుఃఖించడం ఏమిటి?
ఎందుకని, ఏ కారణం వల్ల నువ్వు ఈ విధంగా మనస్సు కలత చెంది ఉన్నావు అని అంటూ, నతే శతశలాకేన జలభేన నిభేన చ ఆవృతం వదనం వల్గు ఛత్రేణాపి విరాజతే. అదేంటి, పట్టాభిషేకం సమీపిస్తున్నది అంటే నీకు రాజఛత్రం పట్టాలి కదా, నీ చుట్టూ కూడా ఎంతోమంది పెద్దలు, అదేవిధంగా పురోహితులు, వందిమాగతులు వీళ్ళందరూ ఉండాలి కదా. సరే, ముఖ్యంగా ఆ తెల్లనైనటువంటి రాజఛత్రము పట్టి ఆ నీడలో నీ ముఖం చూడాలి అని కదా మేమందరము అనుకున్నాము. ఏది ఆ ఛత్రం కనిపించడం లేదే అని అంటూ, శతశలాకేనా 100 శలాకములు అంటే ఊచలు అని, అదేవిధంగా శలాకములు అంటే ఈ కర్రలు అంటుంటాం కదా, వాటిని శలాక, పుల్లలు, వీటిని శలాక అని అంటారు. గొడుగు నిలబడడానికి ఆ గొడుగు చుట్టూ కూడా 100 కర్రలు అనేవి చిన్న చిన్నవి ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఆ వాటి మీద చక్కటి తెల్లనైనటువంటి వస్త్రము అంటే ఏమిటి, ఆ వస్త్రాన్ని ఆపటానికి చుట్టూ చక్రాకృతిలో కర్రలను అమర్చుతారు కదా, అవి కూడా అక్కడ దానికో లెక్క ఉంటుంది. ఎన్ని కుదిరితే అన్ని కర్రలు పెట్టేసి గొడుగు చేయడానికి వీలు కుదరదు. అక్కడ రాజఛత్రం అంటే రాజులకు పట్టేటటువంటి గొడుగు ఏదైతే ఉందో ఆ గొడుగుని 100 కర్రలతోటి అంటే లేక 100 ఆధారంగా ఉండేటువంటి చక్రాకృతిలో అమర్చబడినటువంటి చట్రములాగా అమర్చబడినటువంటి ఆ గొడుగుతో రాజుకి గొడుగును పట్టాలి అని చెప్పి అన్నారు. అందుకనే శతశలాకేనా 100 శలాకల చేత, 100 ఊచల చేత, ఆ కర్రల చేత తయారు చేయబడిన జలభేన నిభేన నీటి మీద తేలియాడేటటువంటి నురగలాగా తెల్లనైనటువంటి ఛత్రేణ వెల్ల గొడుగులతోటి, తెల్లనైనటువంటి గొడుగులతో తే వల్గు వదనం ఆవృతం న విరాజతే. నీ అందమైనటువంటి ఆ ముఖము ఆ తెల్లనైనటువంటి గొడుగుల యొక్క నీడలో నాకు కనిపించడం లేదేమిటి? అసలు ఆ తెల్లనైనటువంటి గొడుగులు నీ వదనార విందం మీద ఎవరు కూడా పట్టరేమిటి? నీకు ఇప్పుడు గొడుగులు పట్టాలి కదయ్యా, ఎవరు నీ గొడుగులు పట్టరేమిటి? నువ్వు అలాగా వివరణమైనటువంటి దుఃఖంతో కూడినటువంటి వదనంతో అలా ఒక్కడివే ఒంటరిగా నడుచుకుంటూ వచ్చేవేమిటి అని చెప్పి అడుగుతున్నదన్నమాట. ఎందుకు అంటే అటువంటి ఛత్రము పట్టి ఉండగా రాముణ్ణి చూడాలి అని చెప్పి అయోధ్యాపుర ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఇచ్ఛామోహి మహాభాగం రఘువీరం మహాబలం గజేన మహతాయాంత్రం రామం ఛత్రావృతారణం. అటువంటి ఛత్రము చేత ఆవరించబడినటువంటి ఆ ఛత్రము యొక్క నీడలో వెలుగొందుతున్నటువంటి రాముని యొక్క ముఖార విందాన్ని చూచి అందరూ కూడా ధన్యులవుదాము అనుకున్నారు. మరి సీతాదేవి అదే విషయాన్ని అడుగుతూ ఉన్నది. అదేమిటయ్యా, నీకు ఆ తెల్లనైనటువంటి గొడుగులు నీకు పట్టలేదేమిటి అని చెప్పి. ఎందుకు అంటే అటువంటి గొడుగులు పట్టడానికి యోగ్యమైనటువంటి వాడివి నీవే అని అంటున్నారు. ఎందుకని, గుణేషు రాగో వ్యసనేష్వనాదర రతిస్సుభృత్యేషు చయస్య భూపతే చిరం సభుంక్తే చలచామరాం సుకాం సితాతపత్రాభరణాం నృపశ్రియం. రాజఠీవిని, ఆ రాచరికపు చిహ్నమును, ఆ సంపదను తెలియజేసేవి తెల్లనైనటువంటి గొడుగులు. అందుకనే కదా మన రాజాధిరాజు అయినటువంటి శ్రీనివాసునికి కూడా వాహన సేవలలో అటువంటి గొడుగులు మనం పట్టి ఉండడం చూస్తూ ఉంటాం. అదొక రాజోపచారము. అదేవిధంగా మమ్మల్ని పరిపాలించినటువంటి వాడివి నీవే అని చెప్పి స్వామివారిని కీర్తించడము కూడా అన్నమాట. అలాగా అటువంటి గొడుగుని పట్టడానికి ఎవరు అర్హుడు అని అంటే చెబుతున్నారు, గుణేషు రాగ, గుణముల యందు సద్గుణముల యందు ఎప్పుడూ కూడా ఆసక్తి కలిగినటువంటి వాడు, వ్యసనేష్వనాదర, వ్యసనములను దరిచేయనటువంటి వాడు, ఎవరికి కష్టములను కూడా కలిగించనటువంటి వాడు. అలాగే సుభృత్యేషు చ రతి, తనను ఆశ్రయించినటువంటి అందరి మీద కూడా ఆదరాన్ని చూపించేటటువంటి వాడు. అంటే సద్గుణములు కలిగినటువంటి వాడు, వ్యసనములేవి లేనటువంటి వాడు, ఇతరులకు వ్యసనములనే దానికి 2 అర్థములు. ఇతరులకు కష్టమును ఏమాత్రము కలిగించినటువంటి వాడు, ఆశ్రయించినటువంటి అందరినీ కూడా ఆదరించేవాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు ఎక్కువ కాలము పాటు ఆ ఛత్రముల యొక్క నీడను పొందగలుగుతాడు. అటువంటి వాడు రాజాధిరాజుగా
ఈ లోకాన్ని పాలించగలుగుతాడు అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. అందుకనే ఈ లక్షణములన్నీ కలిగినటువంటి రామచంద్ర, అదేమిటి నీకు ఆ తెల్లనైనటువంటి శ్వేతఛత్రములను ఎవరూ పట్టరేమిటయ్యా? పైగా నీ ముఖారవిందము ఆ శ్వేతఛత్రముల యొక్క నీడలో మరింత దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అని నేను ఎదురు చూస్తూ ఉంటే నీ ముఖమేమో దుఃఖంతో తప్తమైపోయి దుఃఖంతో తపించిపోతూ ఉన్నది. ఏమిటి దీనికి కారణము అని చెప్పి అంటున్నారు. ఆ తెల్ల గొడుగుల నీడలో నువ్వు రాకుండా ఒంటరిగా ఇలా వచ్చావేమిటి అని చెప్పి సీతాదేవి కంగారుగా రామచంద్రమూర్తిని అడుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలో రాముడు ఏమని సమాధానం చెప్పగలిగాడు? సీతాదేవి ఏ విధంగా ఆ సమాధానాన్ని స్వీకరించగలిగింది? ఇంకా సీతాదేవి ఏం మాట్లాడిందనే విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అథ సీతా సముత్పత్త్యా వేపమానా చ తంపతిం అపశ్యత్ శోకసంతప్తం చింతా వ్యాకులితేంద్రియం చింతా వ్యాకులితేంద్రియం తాం దృష్ట్వా సహ ధర్మాత్మా నశశాక మనోగతం తం శోకం రాఘవ సోఢుం తతః వివృతతాంగతః వివర్ణవదనం దృష్ట్వా తం ప్రస్విన్నం అమర్షణం ఆహ దుఃఖాభిసంతప్త ఇదం ప్రభో అద్య ఆర్హస్పత శ్రీమాన్ యుక్తః పుష్యోనురాఘవ ప్రోచ్యతే బ్రాహ్మణైః ప్రాజ్ఞైః కేన త్వం అసి దుర్మనాః నతే శతశలాకేన జలఫేన నిభేన చ నిభేన చ ఆవృతం వదనం వల్గు ఛత్రేణాపి విరాజతే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షడ్వింశే సర్గే పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరిధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ
महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैन्धिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.